ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న షుగర్ వ్యాధి గురించి ముందు తెలుసుకుందాం. జస్ట్ షుగర్ గురించి, ఇది షుగర్ లేనాళ్ళకు కూడా ఒక సబ్జెక్ట్ లా తెలుసుకోవచ్చు. చాలా సింపుల్, ఏం లేదు, ఇదే దిగొచ్చిందేం కాదు. ఇప్పుడు నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్ని, జాగ్రత్తగానండి. నేను ఒక ఎండోక్రైనాలజిస్ట్ అనుకోండి. నా దగ్గరికి ఇద్దరు, రాధాకృష్ణ గారు, కోటేశ్వర గారు ఇద్దరు వచ్చారు. జాగ్రత్తగానండి. రాధాకృష్ణ గారు డయాబెటిక్ పేషెంట్ ఆయన. ఈయన కోటేశ్వర గారు మామూలు నార్మల్ నాన్ డయాబెటిక్ పర్సన్. వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చారు. నేను వాళ్ళిద్దరివి బ్లడ్ షుగర్ రిపోర్ట్లు తీసుకున్నా. జాగ్రత్తగానండి అంతా బ్లడ్ షుగర్ రిపోర్ట్ బ్లడ్ టెస్ట్ చేశారు. రాధాకృష్ణ గారు ఇన్సులిన్ వాడతాడు. ఆయన ఇన్సులిన్ తీసి నా దగ్గరికి వచ్చారు. మరి ఈయనేమో షుగర్ లేదు. ఇద్దరు నా దగ్గరికి వచ్చి నేను రిపోర్ట్ చేస్తే ఇద్దరు చూసే రిపోర్ట్లు. నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేయాల, జస్ట్ నా దగ్గర బ్లడ్ తీసుకున్నా. నేను వాళ్ళతో ఏం మాట్లాడలేదు, వాళ్ళని డయాగ్నోస్ చేయలేదు. రిపోర్ట్ చూస్తే ఇద్దరికి 90 ఉంది. ఇద్దరికి 90 కనిపిస్తుంది. మరి ఆయన ఇన్సులిన్ వేసుకున్నాడు కదా, నాకు తెలియదు ఆ విషయం. బ్లడ్ చూశాను, బ్లడ్ షుగర్ చూస్తే 90 ఉంది, ఈయనకి 90 ఉంది. ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని నేను ఇద్దరిని నాన్ డయాబెటిక్ అని చెప్పచ్చు సార్? చెప్తే కరెక్ట్ అవుతుందా? మరి రిపోర్ట్ చూపిస్తే ఎందుకు? సిచ్యువేషన్ 1 ఇది. సిచ్యువేషన్ 2, రెండో సిచ్యువేషన్. రాధాకృష్ణ గారు షుగర్ పేషెంట్, కోటేశ్వరరావు గారు డయాబెటిక్ కాదు. రాధాకృష్ణ గారు నా దగ్గరికి వస్తే ఇన్సులిన్ తీసుకొచ్చారు. కానీ కోటేశ్వరరావు గారు నాన్ డయాబెటిక్ అని కోటేశ్వరరావు నా దగ్గరికి వస్తే ఈ సున్నుండలు, బెల్లం జిలేబీ, పప్పు ఉండలు ఇలాంటివి తినొచ్చారు. టెంపరీ గ్లూకోజ్ ఎలివేషన్ మూలన నేను ఇద్దరికి షుగర్ టెస్ట్ చేస్తే రాధాకృష్ణ గారికి 90 వచ్చింది. నాన్ డయాబెటిక్ అని స్వీట్లు తినొచ్చారు కాబట్టి 140 వచ్చింది నాకు బ్లడ్ షుగర్. నా చేతిలో 2 రిపోర్ట్లు ఉన్నాయి, 140, 90. ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని నేను ఇప్పుడు రాధాకృష్ణ గారిని నాన్ డయాబెటిక్, కోటేశ్వరరావు గారిని డయాబెటిక్ బిగిన్ అయిందండి అని చెప్తే ఈ రిపోర్ట్ కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు నేను ఒక ఆర్థోపెడిషన్ డాక్టర్ని, ఎముకల డాక్టర్ని. నా చేతిలో 2 ఎక్స్రేలు ఉన్నాయి. నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయాల, ఇలా చూసా ఇటు పక్కన రాధాకృష్ణ గారికి. ఈయనకు కాలు 2 చోట్ల బ్రేక్ అయినట్టు కనిపించింది. నేను ఆయన అడగవసరలా, చెప్తాను రిపోర్టు 2 చోట్ల ఇరుకుంది. ఏమంటే మీరు పడ్డారా, నొప్పి వచ్చిందా? నేను అడగవసరలా, రిపోర్ట్ చెప్తాయింది. ఇటు పక్క చూసా కోటేశ్వరరావు గారికి లేదు. నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేయకుండానే ఈయన కాలు ఇరిగింది, ఈయన ఇవ్వలేదని నేను చెప్తాను. నేను ఒక కార్డియాలజిస్ట్ని. ఇలా చూసా కోటేశ్వరరావు గారి రిపోర్ట్లో 2 బ్లాకులు కనిపిస్తున్నాయి, హార్ట్లో బ్లాకులు. ఈయన చక్కగా ఉంది. వాళ్ళని ఇంటర్వ్యూ చేయకుండా నేను చెప్తా. ఒక కార్డియాలజిస్ట్కి, ఒక ఆర్థోపెడిస్ట్కి ఉండే ఫెసిలిటీ ఎండోక్రైనాలజిస్ట్కి ఎందుకు లేదు? ఎండోక్రైనాలజిస్ట్ చూపించే రిపోర్ట్లు ఎందుకు అబద్ధం చెప్తున్నాయి చెప్పండి? 140 షుగర్ లేనాడికి 140 ఉండటం ఏంటి? షుగర్ ఉన్నాడికి 90 ఉండటం ఏంటి? చెప్పండి. వైద్య శాస్త్రం అంటే శాస్త్రం అంటే అది పెట్టినాళ్ళని నేను అన్నాను. డయాబెటిక్ విషయంలో సమాజానికి చేసిన ద్రోహం ఇదే. షుగర్ని బ్లడ్లో చూడటం పెద్ద మోసం, దగ, మానవాళి మీద రుద్దిన కుట్ర. బ్లడ్లో చూడటం అర్థమైందండి? ఎలా తెలుస్తుంది అంటే బ్లడ్ షుగర్ చూసేవాడిని నేను చాలా మంది చూస్తా. ఒక హైదరాబాదు, వైజాగ్, విజయవాడ లాంటివి తప్ప మిగిలిన వాళ్ళందరికీ నేను షుగర్ ఎంత ఉందని యావరేజ్ పెడతాను. 3 నెలల యావరేజ్. షుగర్ ఎలా చూడాలంటే 3 నెలల యావరేజ్ చూడాలి. HbA1c అంటాం దాన్ని. ఆ యావరేజ్ చూస్తే 140 ఉన్న కోటేశ్వరరావు గారికి 140 ఉంది. కోటేశ్వరరావు గారికి HbA1c 5.5 ఉంది. అందుకని ఆయన నాన్ డయాబెటిక్. రాధాకృష్ణ గారి షుగరు 90 చూపిస్తుంది, కానీ ఆయన HbA1c 8 ఉంది. అందుకని హీఈస్ డయాబెటిక్. అర్థమైందండి? ఇది చాలా చోట్ల నేను తిరిగి చూస్తున్నా. పెద్ద సిటీస్లో HbA1c భాష ఉంది తప్ప ఇక్కడ మీరు అందరూ ఎక్కువ మంది మాట్లాడే భాష షుగర్ అనగానే 130 అండి, 180 అండి, 190 అండి అంటే రక్తంలో చూడటమే పెద్ద మోసం. ఇంకో సిచ్యువేషన్ చెప్పారు. రాధాకృష్ణ గారికి ఆయన షుగర్ వచ్చింది. మొట్టమొదటిసారి షుగర్ రాగానే ఇది ఉదాహరణ చెప్తున్నానండి, రాధాకృష్ణ గారికి వచ్చిందని కాదు, మీకు కామన్గా తెలుస్తుందని చెప్తున్నాను. రాధాకృష్ణ గారికి ఏమవుతుంది అన్న మన చేతులు, మనం ఉన్నాం చేతులు, సదాశివత బాబులు మనం ఉన్నాం, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. రాధాకృష్ణ గారికి ఇవాళ 170 షుగర్ బిగిన్ అయితే అదే ఆయన కదా అనుమానం వచ్చి డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళారు. సార్ మీకు షుగర్ ఎంటర్ అయిపోయింది, 170 వచ్చింది, మీరు కోర్సులోకి రావాలి సార్, మీరు పర్మనెంట్ పేషెంట్ అయిపోయారు అని ఒక టాబ్లెట్ ఇచ్చారు. మెట్ఫామో అదర్ టాబ్లెట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఆ టాబ్లెట్? ఆయన షుగర్ని 170 నుంచి 90లో చూడటం కోసం, అంతే కదా. 170 నుంచి 90 రావటం కోసం రాధాకృష్ణ గారు టాబ్లెట్ వేసుకున్నారు. 170 నుండి 90 వచ్చింది.
డాక్టర్ హ్యాపీ, రాధాకృష్ణ గారు హ్యాపీ. 1 సంవత్సరం పాటు ఆ టాబ్లెట్ వాడారు. వాడిన తర్వాత మళ్ళా రాధాకృష్ణ గారు షుగర్ 180 ఉంది. ఏంటండి నేను టాబ్లెట్ వాడుతున్నాను 180 ఉందని రాధాకృష్ణ గారు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ అన్నాడు షుగర్ అంటే అట్లా పెరుగుతుందండి, 2 టాబ్లెట్లు వేసుకోండి అన్నాడు ఆయన. సరే 2 వేసుకున్నాడు ఆయన. ఎందుకు వేసుకున్నాడు 2? 90కి రావడం కోసం. చక్కగా షుగర్ 90కి వచ్చింది, హ్యాపీ. ఒక 12 ఏళ్ల ప్రస్థానంలో 12 ఇయర్స్ 15 ఏళ్ళు గడిచిపోయినాయి. 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఎలా రాధాకృష్ణ గారు ప్రమోషన్ వచ్చి ఒక 4 ఇంజక్షన్, ఒక 3 ఇంజక్షన్లు, 2 టాబ్లెట్కి ప్రమోషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది కర్మ? 1 టాబ్లెట్ నుంచి అన్ని ఇంజక్షన్లు ఎందుకు పొడిపించుకున్నారు? షుగర్ని 90లో కంట్రోల్ ఉంచుకోవడం కోసం. ఒక శుభముహూర్తాలు 15 ఏళ్ళ తర్వాత రాధాకృష్ణ గారి కాలుకో చిన్న పుండు పడింది. పుండు పడితే నెల చూస్తున్నారు తగ్గట్లా. సరే డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు ఏంటంటే నా కాలు పుండు పడింది తగ్గట్లేదండి. సారీ రాధాకృష్ణ గారు ఏమనుకోమాకండి, మీకు షుగర్ బాగా ముదరటం చేత మీది అది తగ్గదండి, మీకు కాలు వేలు తీయాలండి, గ్యాంగ్రీన్ అండి అన్న డాక్టర్ గారు. ఈయన అదిరిపోయాడు. అదేంటండి నాకు షుగర్ అంటే, నేను షుగర్ మై షుగర్ ఈజ్ ఆల్వేస్ అండర్ కంట్రోల్. నా షుగర్ ఎప్పుడు 90 ఉంది. గత 15 ఏళ్ళ నుంచి నా షుగరు ఇక్కడున్న నాన్ డయాబెటిక్ లాగా, నా కొడుకులాగా, నా భార్యలాగా నాకు 90 ఉంది. మరి నా కాలు పోవటం ఏంటండి? నేను నాన్ డయాబెటిక్, నా షుగర్ కంట్రోల్లో ఉంటే నా కాలు పోవటం ఏంటి? ఆయనకు ఉంది, ఆయన షుగర్ లేదు, ఆయన కాలు పోవట్లేదు, నాకెందుకు పోతాయండి చెప్పండి? వెన్ యువర్ షుగర్ ఇస్ ఆల్వేస్ అండర్ కంట్రోల్, వాట్ ఈస్ గ్యాంగ్రీన్? When your sugar is always under control, that is between 90 and 100, what is diabetic nephropathy? Sugar కారణంగా కిడ్నీ ఎందుకు పోతాయి? What is diabetic retinopathy? What is diabetic neuropathy? What is gangrene? షుగర్ కంట్రోల్లో ఉందిగా, షుగర్ 90లో ఉందిగా, చెప్పండి. అంటే మీ భాషలో డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీలు పోయేది, డయాబెటిక్ రెటినోపతి కళ్ళు పోయేది. ఎవరికంటే అల్లోపతిక్ వైద్య విధానము, ఇతరత్ర వైద్య విధానంలో వీళ్ళు మందులు వాడతా చాలా షుగర్ని కంట్రోల్లో ఉంచుకున్న వాళ్ళకే పోతాయి. ఊరిని ఎవడ గీతలు మళ్ళేసుకుంటా మందులు వాడనాడికి కాదు, వాడికి పోతే వీడికి పోతాయి. అంటే మీ మందుల వల్ల ఉపయోగం ఏంటి? దీనికోసం మీరు మందులు మింగింది. ఒక మోషన్స్ అవుతాయి, ఎల్డోపర్ లాంటి ట్యాబ్లెట్ వేస్తున్నారు, కంట్రోల్ అయింది. పళ్ళకి వచ్చింది, ఒక ట్యాబ్లెట్ వేస్తున్నారు, కంట్రోల్ అయింది. షుగర్ మందులు వాడినప్పుడు మీ కళ్ళు పోవటం కోసం మీరు మందులు వాడేది? ఇదేనా షుగర్ తగ్గించడం అంటే? ఇదేనా మీ వ్యవస్థ? అమెరికా నుంచి అనకాపల్లి దాకా, ఒక పల్లెటూరు దాకా షుగర్ తగ్గించే పద్ధతి ప్రపంచంలో మీరు ఒక్కడికి తగ్గించారా షుగరు? అదేమంటే 90లో చూపించడం, మోసం చేయడం. ఇది ఎందుకు వచ్చిందంటే, ఈ కర్మ ఎందుకు వచ్చిందంటే ఒక భ్రమ, ఒక మోసంలో వైద్య శాస్త్రం మనం ఉంచడమే కారణం. ఆ భ్రమ ఏంటంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రాధాకృష్ణ గారు ఒక ఆవుదోడు పెంచుకుంటారు. ఆవులు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆవుదోడు ఎప్పుడు పక్కన ఉంచుకుంటే ఆయనకు అలవాటు. ఆయన హాల్లో టీవీ చూస్తా పక్కన ఒక ఆవుదోడు చక్కగా దానంటే బాగా ఇష్టం, చక్కగా సవర్ చేస్తా కూర్చోబెట్టుకున్నాడు ఆయన. అది ఆవుదోడ ముద్దే, అది పేడేసింది హాల్లో. పేడ ముద్దు కాదుగా. ఆయన ఏం చేశారంటే 10 మంది వస్తే బాగోదు హాల్లో, కానీ ఈ పేడ తీసి బెడ్రూమ్లో పడేశారు. ఎందుకని? హాల్ బాగుండాలి. మళ్ళా పేడేసింది. ఈసారి తీసి కిచెన్లో పడేశారు. ఎందుకని? హాల్ బాగా కనిపించాలని. సరే మన పోటాళ్ళు వెళ్ళాం, హాల్కి వెళ్ళాం, బాగుంది, రాధాకృష్ణ గారు పలకరించాం, ఆయన ఇచ్చిన కాఫీ తాగాం, వచ్చాం. ఇప్పుడు రాధాకృష్ణ గారు నేను అడుగుతున్నా, రాధాకృష్ణ గారు మీ ఇల్లు బాగుందా? హాల్ బాగుంది, వెరీ గుడ్. మీ ఇల్లు బాగుందా? మీ హాల్ బాగుంది, ఓకే. మీ ఇల్లు బాగుందా? మీ హాలు బాగుండనే భ్రమ కలిగించడం కోసం మీ ఇల్లుని గబ్బు లేపారు. మీరు మీ ఇల్లుని గబ్బు లేపారు, గుర్తుపెట్టుకోండి. తేడా అర్థమవుతుందండి. ఏం జరుగుతుందంటే, ఆయనకి 300 షుగర్ ఉంది. 300 షుగర్ ఉంటే ఒక ఇన్సులిన్ మందేదో వాడారు, 90కి వచ్చింది. ఎక్కడికి వెళ్ళిందా షుగరు? కేవలం బ్లడ్ అనే ఒక ఆర్గాన్ నుంచి వెళ్ళిందా, లేకపోతే బాడీలోంచి వెళ్ళిపోయిందా? చెప్పండి. తేడా హాల్లోంచి వెళ్ళింది, ఇంట్లోంచి వెళ్ళిందా? హాల్లోంచి మాత్రం వెళ్ళింది. అంటే ఇల్లు ఏమైంది? గబ్బులేసింది. మీరు ఎక్కడి నుంచి తీసింది మీ బెడ్రూమ్ గబ్బు చేసింది, మీ కిచెన్ గబ్బు చేసింది. అలానే మనకుండే అనేక ఆర్గాన్లో ఒక రకంగా ఆర్గాన్, బ్లడ్ ఈజ్ ఏ లిక్విడ్ ఆర్గాన్. గుండె ఎలానో, మన కిడ్నీ ఎలానో, కళ్ళు ఎలానో, కాళ్ళు ఎలానో, మీరు ఇక్కడి నుంచి బ్లడ్లోంచి తరిమేసేమని భ్రమ కలిగించి ఈ షుగర్ని మీరు వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేశారు. మీరు తరిమేసే షుగర్ని మీ కళ్ళ మీద కూర్చుంది, డయాబెటిక్ రెటినోపతి. మీరు ఇక్కడి నుంచి బ్లడ్లోంచి తరిమేసే షుగర్ని మీ కిడ్నీ మీద కూర్చుంది, డయాబెటిక్ నెఫ్రోపతి. కాళ్ళ మీద కూర్చుంది గ్యాంగ్రీన్, నరాల వ్యవస్థ మీద కూర్చుంది పక్షవాతం, డయాబెటిక్ న్యూరోపతి. గుండె మీద కూర్చుంది అథెరోస్క్లెరోసిస్. ఇలా సమస్త రోగాలకి మీరు తరిమేసి మీరు భ్రమ పెట్టారు. మీకు కావాల్సింది షుగర్ ఒంట్లోంచి పోవటమా,
బ్లడ్ లోంచి కనిపించుకున్నట్టువా చెప్పండి. షుగర్ని ఎందులో టెస్ట్ చేసి చూపిస్తారు ఎన్నాళ్ళు మన సమాజంలో? బ్లడ్ లో. కిడ్నీలో ఎందుకు టెస్ట్ చేయట్లా? కిడ్నీలో ఎందుకు చేయట్లా? బ్లడ్ ఒక ఆర్గాన్, కిడ్నీ ఒక ఆర్గాన్. కళ్ళల్లో ఎందుకు చేయట్లా? అలా కంట్రోల్లో ఉన్న భ్రమలో అలా ఉండబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఇదంతా ఎందుకు వచ్చిందంటే తిప్పలు మనకి నాలెడ్జ్ లేకపోబట్టి వచ్చిన తిప్పలు ఇవన్నీ. మనకి నాలెడ్జ్ లేకపోతే. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile.